ఫ్రెండ్స్, మనం వాక్కాయలు తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని కొంచెం నీట్గా ఆరిన తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, 4 ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి నేను 2 ముక్కలు కట్ చేశాను. అందులో సీడ్స్ అన్నీ ఇలా వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఈ సీడ్స్తో పెట్టుకుంటే బగర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చూద్దాం, మెజర్మెంట్ ఎట్లా చూసుకుందాం. ఈ గ్లాస్తో కొలత ఈ గ్లాస్తో నాకు 4 గ్లాసుల ముక్కలైనాయి ఫ్రెండ్స్. 4 గ్లాసుల ముక్కలకు 1 గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ కొంచెం ఉప్పు ఫ్రెండ్స్, హాఫ్ గ్లాస్ ఆవపిండి ఫ్రెండ్స్, 1 గ్లాస్ పల్లి నూనె పోసుకోవాలండి 4 గ్లాసుల ముక్కలకి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలండి అందులోనే. ఇవన్నీ వేసేసి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడికి స్టవ్తో కూడా ఏం పని లేదు ఫ్రెండ్స్. ఇది అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 24 అవర్స్ పక్కకు పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 24 గంటలు పక్కకు పెట్టేసి తర్వాత పచ్చడి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం నిన్న కలిపి పెట్టుకున్న పచ్చడి సాయంత్రం కలుపుకున్నాం కదా, 24 గంటల తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వాక్కాయ పచ్చడి. చూడండి నూనె అంతా పైకి ఎలా తేలిందో.